మీ పరిశుద్ధ గ్రంథాలు అందరూ కూడా తెరచి చూడాలి అని ఈరోజు యెహోవా కోసం ఎదురు చూసేవారు దేనిని పొందుకుంటారో, దేనికోసము ఎదురు చూడాలో మనము దానిని నేర్చుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనములో చక్కని మాటలు దేవుడు మనకి ఇక్కడ తెలియపరుచుతూ ఉన్నాడు. అందరూ కూడా తీయండి. పేజీ నెంబరు 601. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును వారు చాలు ప్రార్థన చేసుకుందాం. తర్వాత వాక్యాన్ని మళ్ళీ ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసు ప్రభువా, నీ పక్షాన నిలబడుచున్న నేను వట్టివాడిని, ఎన్నిక లేని వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన నన్ను నీ పరిశుద్ధ అగ్నితో నా పెదవులను కాల్చి నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని దీవించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ భక్తుడైన యెషయా గారు ఈ 40వ అధ్యాయము 31వ వచనం చివరి భాగంలో యెహోవా కోసం ఎదురు చూచుట. ప్రతిదానికి ఎదురు చూస్తాం, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎదురు చూడం, దేవుని కృపని పొందుకోవాలని ఎదురు చూడం, దేవునితో ఉండాలని ఎదురు చూడం, అన్నిటికీ ఎదురు చూస్తాం. మనకి బిడ్డలు లేకపోతే బిడ్డల కోసం ఎదురు చూస్తాం. బిడ్డలు పుట్టినాక వారిని మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఒక వింటి వారిని చెయ్యాలి అని, వారికి మంచి కాపరాలు, మంచి దాంపత్య జీవితం ఉండాలి అని ఎదురు చూస్తాం. అన్నిటికీ ఎదురు చూడటం మంచిదే. మన పిల్లల ఎదుగుదల, సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నప్పుడు మరొక క్లాసులోకి మరొకటిగా వెళుతూ ఉన్నారు అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకా కొద్ది దినాలలో మనము నూతన ఆశీర్వాదాలు పొందుకోబోతూ ఉన్నాం. ఇంకా కొన్ని మాసాలలో సంవత్సరం అనే దయాకిరీటాన్ని పొందుకోవటానికి ప్రపంచానికి దేవుడు 25 నుంచి 26లోకి నడిపిస్తూ ఉన్నాడని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మంచిదే. కానీ ఇక్కడ యెహోవా కోసం ఎదురు చూడాలి, సృష్టికర్త అయిన దేవుని కోసం ఎదురు చూడాలని సెలవిస్తుంది ఈ లేఖనం. దేవుని కోసం ఎదురు చూస్తే నీకు ఏమొస్తుందో, ఏ బలం వస్తుందో. ఒక పక్షిరాజు 150 సంవత్సరాలు ఆవిష్కాలం దానికి దేవుడు అనుగ్రహించాడు. ఎన్ని సంవత్సరాలు? మనకెన్ని సంవత్సరాలమ్మా? 60, 70, 80. మన పూర్వీకులంటే 100 సంవత్సరాలు వారు కొనసాగారు. కానీ మనకి వచ్చే తలికి దానిని కుదించాడు. ఇక్కడ ఈ పక్షిరాజుకి 150 సంవత్సరాలు వారికి ఆవిష్ని ఆ పక్షికి కలగచేసి మరొక 150 సంవత్సరాలు కూడా దానికి ధరింపచేశాడు. ఎలాగో అంటే తన శరీరం మీద ఉన్న ఆ ఈకలు లేక ఎంట్రుకలన్నీ కూడా ఆ బండ చందులలోకి వెళ్ళి ఆ బండకేసి రుద్దుకుంటూ తన ముక్కుని, తన శరీరాన్ని గాయపరుచుకుని తన వెంట్రుకలన్నీ రాలిపోవు వరకు ఆ బండ సందులలో రక్త మడుగులో ఉంటుంది. హల్లెలూయా. ఒక స్త్రీ బిడ్డని లోకానికి పరిచయం చేసేటప్పుడు ఎంత రక్తపు మడుగులో ఉన్నట్టుగా ఈ పక్షిరాజు కూడా ఆ బండ చందులలో ఉండి తన శరీరం మీద ఎంట్రుకలన్నీ పోవుకు రక్తధారలై కారుచూ ఉన్న కొన్ని దినాలు ఏం చేస్తుందంట? మూలుగులతో ఆ బండ సందుల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా
మనము గుండు చేయించుకుంటే ఎలా ఉంటుందో, మన గుండు చేయించుకుంటే రక్తమేం రాదు. కానీ ఈ పక్షిరాజు ఆ బండ రాపిటికి రక్తధారలయ్యి ఆ రోజున సిలువలో కాచిన రక్తం మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ పక్షిరాజు దగ్గర. ఈ పక్షిరాజు కొంతకాలము, కొన్ని దినాలు ఆ బండ చందులలోనే ఉంటుంది. మళ్ళీ కొత్త ఎంట్రుకలు వచ్చే వరకు. అప్పుడు కొత్త ఎంట్రుకలు వచ్చినప్పుడు మరొక 150 సంవత్సరాలు దానికి దేవుడు ఆవిష్కారాన్ని పొడిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆవిసి పొడిగించినట్టుగా ఈ పక్షిరాజుకి 150 సంవత్సరాలు, మరొక 150 సంవత్సరాలు పొడిగించాడు. ఎందుకో తెలుసా? అది నూతన యెహోవా కోసం ఎదురు చూసి ఆ బండ చందుల్లో ఉండి మూలుగులుతూ ఆనిని తండ్రి అయిన దేవునికి మొరపెట్టుచూ ఉంది. ఏ బలం కోసం? నూతనమైన బలము రావాలి, సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుండి, సియోన్లో నుండి రావాలి అని ఈ పక్షిరాజు ఎదురు చూసినట్టుగా ఈనాటి మానవులమైన మనము యెహోవా బలము కోసము ఎదురు చూడాలి. వారు రెక్కలు చాచి ఆకాశము వైపుకి వెగురుతారు. సొమ్మ చెల్లరు, అలుపు రాదు, సలుపు రాదు. ఎందుకో తెలుసా? యెహోవా బలము వీరి మీద ఉంది కనుక. ఏ బలం ఉంది? సృష్టికర్త అయిన దేవుని బలం. ఆనాడు శాంసోనుకి ఇచ్చిన బలం, దావీదుకి ఇచ్చిన బలం, గొలియాతుని హతము చేయటానికి ఇచ్చాడే. యెహోవా నిన్ను నాకు అప్పగిస్తున్నాడు అన్నప్పుడు 6 మూరల జానుడైన గొలియాతు మీదకి చిన్నవాడే, బాలుడైన వాడు వెళ్ళి గొలియాతుని యెహోవా నామములో గెలిచాడు. హల్లెలూయా. సంసోనుకి ఇచ్చిన బలమంతా కూడా పోగొట్టుకున్నా చివరి క్షణములో ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనైనా మొదటి బలాన్ని నాకు దయచేయి అన్నప్పుడు మొదటి కన్నా అప్పుడు చాలా ఎక్కువైన బలాన్ని తండ్రి అయిన యెహోవా ఆ శాంసోనికి ఇస్తే ఆ సత్తారులో ఉన్న భవనాన్ని, ఈ 2 స్తంభాలని తనకు కింద పైన సంకిళ్ళు వేసి ఉన్నా, తన నేత్రాలు పొడిచి వేసినా, తనకి గొలుసులేసి ఇంతంత లావు గొలుసులేసి బంధించి పిల్లలేమి పెద్దలేమి ఎగతాళి చేయిచూ ఉన్నా, యెహోవాని వేడుకోగానే, యెహోవాకు మొరపెట్టగానే ఆ బలము రాగానే ఆ స్తంభాలని ఇలా పట్టుకుని అనగానే కూలిపోయినాయి. హల్లెలూయా. అది ఏ బలం? యెహోవా బలము కోసం ఎదురు చూశాడు శాంసోను. ఈ పక్షిరాజు కూడా యెహోవా బలము కోసం ఎదురు చూస్తూ ఉంది. నరులమైన మానవులమైన మనము ఏ బలం కావాలి అంటే, కులబలం కావాలంటారు కొందరు, ధనబలం కావాలంటారు కొందరు. నేను మంత్రిని అవ్వాలని, నేను అదవ్వాలని ఇదవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఈనాటి మానవుడు యెహోవా బలము నాకు కావాలి. ఏ బలం? సృష్టికర్త అయిన దేవుని బలము నాకు కావాలి. అందుకే కాలేబు అంటాడు, నేను 40 సంవత్సర కాలంలో ఏ బలం అయితే ఉందో ఆ బలమనే నేను కలిగి ఉన్నానని మోషేతో పంచుకుంటున్నాడు. మనకి 60 సంవత్సరాలు వయసు పైబడినా ఐగుప్తులో కాలు పెట్టిన శారా తల్లిని అన్నారు, ఇంతటి అందగత్తి మా దేశంలో లేదు అన్నారు. ఎన్ని సంవత్సరాలకి? 60 సంవత్సరాలు. మనకి 60 సంవత్సరాలు వచ్చేస్తే ముగింపైపోయింది మన జీవితం. నరులారా తిరిగి రమ్మని 90వ కీర్తనలో పిలిచినట్టుగా 60 కాలం రాగానే, 60 వయసు రాగానే తండ్రి పిలుచుతూ ఉన్నాడు తన చెంతకి. ఇక్కడ ఈ పక్షిరాజుకి 150 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించినట్టుగా, హిజ్కియాకి 15 సంవత్సరాలు పొడిగించినట్టుగా, సంసోనుకి పరలోకము నుండి దిగి వచ్చిన ఆ బలం ఎవరి కోసం ఎదురు చూశాడు? తండ్రి ఒక్కసారి నాయన నాకు మొదట ఇచ్చిన బలాన్ని
ప్రసాదించు అని యెహోవా కోసం ఎదురు చూడగానే ఆకాశము నుండి తనకి మొదటి బలాన్ని దయచేశాడు దేవుడు. నీకు ఏ బలం కావాలి? పరిశుద్ధ బలం కావాలి, ఆత్మీయ బలం కావాలి, పరలోకం వెళ్ళే బలం కావాలి, పరులను దేవుని దగ్గరికి నడిపించే బలము కావాలి. అది దేవునికి ఇష్టమై ఉండాలి. దేవుడికి ఇష్టమైన పనులు చేస్తే తను ఆమేన్ ఆమేన్ అంటాడు. అందుకే తండ్రిని వేడుకుంటున్నాడు యేసయ్య, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు 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 అంటున్నాడు. నువ్వు ఎన్ని తొందర పనులు చేసినా, ఎందరి సేవకుల్ని ఇబ్బంది పెట్టినా, ఎందరి సేవకుల మీద నీవు బురద జల్లినా, ఏ సేవకుల మీద అయితే చెడు ప్రచారం చేసినా, ఇది కృపాకాలం. ఈ కాలం కృపాకాలం. ఈ కృపాకాలంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుడు ఏమన్నాడంటే క్షమించు క్షమించు అంటే నీకు అలుసుగా ఉంది. దేవుని చావుకలంటే అలుసుగా ఉంది, దేవుని మాటలంటే తేలిగ్గా ఉన్నాయి, దేవుని మందిరం అంటే ఎంతో సులకన భావనగా ఉంది. కానీ సుమా, ఒకరోజు నీవు తన కనుదృష్టి నుండి విడిపించలేవు, దానికి ఎవరు ఉండరు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు లేక. ఏంటంట? తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, ఎక్కడి వారు అక్కడే. ఆయన ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు, ఆయన తీర్పు మన మీదకి వచ్చినప్పుడు, యెహోవా బలము లేకపోతే ఏమైపోతామో. 60 సంవత్సరాలు పైబడినాక మరొక మనిషి సహాయం కావాలి మనకి. ఎక్కడికి వెళ్ళాలన్నా మరొక మనిషి సహాయం లేదే మన ప్రయాణం ముందుకెళ్ళదు. కానీ ఈ పక్షిరాజుకి 150 సంవత్సరాల తర్వాత మరొక 150 సంవత్సరాలు బలాన్ని ప్రసాదించిన దేవుడు. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఎంతకాలం నీవు యవనుడిగా ఉంటావు, యవనస్తుడా యవనురాలా? ఎంతకాలం నీ బలము నిన్ను విడిచిపెట్టకుండా ఉంటుందో తెలుసా? కొంతకాలమే. నీ అందము కొంతకాలమే, నీ బలము కొంతకాలమే, నీ ధనబలము కొంతకాలమే. కానీ మైకేల్ జాక్సన్ అందరికీ తెలుసు, ప్రపంచాన్ని ఒక ఉర్రూతలూగించిన వాడు, మంచి సింగర్. ఆయన ఏంటంట? మంచి సింగరు, మంచి డ్యాన్సరు. అలాంటి డ్యాన్సరు లేడు, అలాంటి సింగరు మనకి లేడిక. కానీ అతడంట, నేను 150 సంవత్సరాలు బతకాలి అని, నా ఆయుష్ని పొడిగించుకోవాలి అని 12 మంది డాక్టర్లను పెట్టుకున్నాడంట. ఎంతమందిని? డబ్బుకేం కొరత లేదు, గోతాల కొలది డబ్బు ఉంది, ఎటు చూసినా డబ్బు ఉంది. కానీ నా ఆయుష్ని పొడిగించుకోవాలి అని, నా ఆయుష్కాలాన్ని పొడిగించుకోవాలని ఈ 12 మంది డాక్టర్లు రోజు చెకప్పులే. ముక్కు చూసేవారు ముక్కు, నోరు చూసేవారు నోరు, తలకి అన్ని రకాల పరిశోధన చేస్తూ ఉన్నారు. కానీ యెహోవా బలం లేదు కనుక, యెహోవాకి కనుదృష్టి తన మీద లేదు కనుక ఏమైపోయాడు తెలుసా? 46 సంవత్సరాలకి కన్ను మూశాడు. హల్లెలూయా. అతను ఏమనుకున్నాడు? ఎంతో డబ్బు ఉంది, ఎంతో పేరుంది, అనేక మంది డాక్టర్లు, అనేకమైన మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఏమి లేదు, దేవుని బలము లేదు, దేవుని ప్రభావం లేదు, దేవుని కృప లేదు కనుక 46 సంవత్సరాలకే వెళ్ళిపోయారు. గ్రేట్ అలెగ్జాండర్ చూద్దాం. ఆయన మంచి బలవంతుడు, మంచి తెలివి కలిగిన వాడు, యవ్వన కాలంలోనే అనేక దేశాలని ఓచిపరుచుకున్నవాడు. గ్రేట్ అలెగ్జాండర్. అమ్మా, ఈ గ్రేట్ అలెగ్జాండర్ అతడు కూడా యవ్వన కాలంలోనే కన్ను మూశాడు. ఏ బలము లేదు వీరికి,
బయట దేశాలను అనేక దేశాల మీద తన బలాన్ని తన ప్రభావముని చూపించి అనేక దేశాలని కొల్లకొట్టుకొచ్చినా యెహోవా బలము లేదు కనుక మధ్యలోనే వెళ్ళిపోయాడు యవన కాలంలోనే. ఇక్కడ యెహోవా కోసం ఎదురు చూస్తే నూతన బలం, పరలోక బలం, పరిశుద్ధమైన బలం, శక్తి కలిగిన బలం అది దేవుడు సియోన్లో నుండి నీకు ఇస్తాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, ఎన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నిన్ను విడువడు. ఆయన శ్రమ వస్తే ఇడిచిపెట్టే దేవుడు కాదు. నీకు బలము తగ్గితే ఆయన బలాన్ని ప్రసాదించేవాడు. సంసోను సంగతి మనం అనుకున్నాం కదా. ఆ జడలు, ఆ తల మీద నీలాలు ఇంట్రుకలను తీసివేస్తే తన బలము పోయింది. కానీ సృష్టికర్త అయిన దేవుని పాదాలు పట్టుకుని ఆయనకి పాదాలు పట్టుకోవడానికి అవకాశం లేదు. చేతుల నిండా సంఖ్యలు లేచినప్పుడు యెహోవా బలము కోసం ఎదురు చూసినప్పుడు ఎంతగానో దిగొచ్చు. అలాగే యాకోబు పత్రికలోకి రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. చాలు. ఎవరిదంట? నీతిమంతుడు ప్రార్థన బలమైనది. అదే సామెతల గ్రంథంలో కూడా భక్తుడైన సొలొమోను అంటాడు, నీతిమంతుల తలపైకి ఆశీర్వాదం వచ్చును, నీతిమంతుల బిడ్డల మీదకి ఆశీర్వాదం వచ్చును, సియోనులో నుండి మనసు కురిసినట్టుగా నీ ఇంటి మీదకి యెహోవా బలం వస్తుంది. ఏ బలం? ఏమా? యెహోవా బలం, యేసుక్రీస్తు బలం. అందుకే యేసు సిలువకి అప్పగించేటప్పుడు, ఓ సియోను కుమార్తెలారా, నా కోసం ఏడవద్దమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఏమన్నాడు? నా కోసం వద్దు, మీకోసం మీ పిల్లల కోసము కన్నీరుడి. ఆయన సర్వమానవులని తయారు చేసి ఎంతో ధనవంతుడయ్యుండి దాసుని స్వరూపము దాల్చుకుని పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు మానవుడుగా. కోట్లాది దూతలతో యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడే సృష్టికర్త అయిన దేవుడే మానవుడి కోసము, ఈ మాట తప్పే మానవుడి కోసము, ఈ మట్టి మానవుడి కోసము అయ్యో అయ్యో నా బిడ్డలు ఆ దుష్టుడు చేతిలోకి వెళ్ళిపోతున్నారే. మొదటి ఆదాము చేసిన తప్పుని సరిచేయటానికి కడపటి ఆదాముగా భూలోకానికి వస్తే నీవు పరిశుద్ధమైన స్థలములో సృష్టికర్త అయిన మాటలు వినటానికి, సృష్టికర్త అయిన దీవెన పొందుకోవటానికి పరలోక దీవెనలు జార విడుచుకుంటూ ఉన్నావు. ఏమని? జార విడుచుకుంటూ ఉన్నావు. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో మాట్లాడతాడు కదా, ఓ కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశము నీవు శ్రద్ధగా ఆలకిస్తే నీకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఏం కలుగుతుంది? నూతన బలం కలుగుతుంది, నూతన శక్తి కలుగుతుంది, నూతన ఆలోచనలు కలుగుతాయి. ఎప్పుడో తెలుసా? ఆయన నీవు కనెక్ట్ అవ్వాలి. ఆయనతో నీతో ఆయన కలిసి ఉంటేనే బహుగా ఫలిస్తారని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడినట్టుగా ఇక్కడ మనము నూతన బలం కావాలి, నూతన జీవితం కావాలి, నూతనమైన ప్రయాణం మన ఎన్ని నూతన పరచబడాలి. మన తల్లి గర్భములోనే పాపములో ఉండి వచ్చిన మనము, పాప ఆలోచనలో నుండి వచ్చిన మనము, ఆ పాపపు ఊబిలో నుండి బయటికి తీసి ఆ పరిశుద్ధమైన హిమమైన సోపుతో నిన్ను నన్ను శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా స్వీకరించి, ఓ నా కుమారు నా కుమార్తెలారా నా సన్నిధికి రండి. ఎక్కడికి? నా సన్నిధికి రండి అంటాడు. అందుకే ఇర్మియా భక్తులు అంటాడు,
తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారిలారా, మీరెందుకు లోకములో రండి, ప్రభు సన్నిధికి రండి అని పిలుస్తున్నాడు. ఎవరి చేత? యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు, యెహోవా కోసం ఎదురు చూసేవారు, యెహోవా బలము కోసం ఎదురు చూసేవారు. నేను నీవు కలిసి ఉంటేనే ఫలిస్తావు తమ్ముడా, నేను నీవు కలిసి ఉంటేనే ఫలిస్తావు సహోదరి అని యోహాను భక్తుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీ 4:4 అంటాడు, మళ్ళీ చెప్తున్నా ప్రభునందే ఆనందం. ఎవరైంది? మళ్ళీ చెప్తున్నా ప్రభునందే ఆనందం, ఆనందం. లోకంలో ఎక్కడా లేదు నీకు ఆనందం. ఒక సర్కస్లో ఒక బొబ్బోన్ ఉంటాడు, మనందరికీ తెలుసు కదా. ఆ బొబ్బోన్ ఏం చేస్తూ ఉంటాడు? వచ్చిన వారిని అందరినీ నవ్విస్తూ ఉంటాడు. మీరు చూస్తూ ఉంటారే సాయంకాల వేళలో జబర్దస్తి అని, వాళ్ళు నవ్వించినట్టుగా ఒక బొబ్బోను ఆ సర్కస్లో ఉండి నవ్విస్తూ ఉంటాడు. అందరినీ నవ్విస్తున్నాడంట. ఈ బొబ్బోను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, నాకు నవ్వు రావట్లేదండి, ఎలా అసలు నాకేమిటో నా బాధ, నా వేదన అర్థం కాని స్థితిలో ఉన్నానండి, డైన్మాలో ఉన్నాను నేను అంటే, ఆ డాక్టర్ గారు చెబుతాడంట, అయ్యా ఆ తెనాలి పట్టణంలో, ఆ తెనాలి ప్యారిస్లో ఒక సర్కస్ ఉందయ్యా, ఆ సర్కస్కి వెళ్ళు, దానిలో బొబ్బోను నిన్ను నవ్విస్తాడు. ఏంటంట? దానిలో బొబ్బోను నిన్ను నవ్విస్తాడంటాడు. ఆ బొబ్బోని నేనేనయ్యా అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? ఆ అందరిని నవ్వించే బొబ్బోని నేనే. అందుకే సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వస్తే సమాధానం ఏంటంట? ఏమా? సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వస్తే ఆనందం. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యాత్రలు ఎన్నో ఉన్నాయి లోకములో, అనేకమైన యాత్రల్ని రుచి చూసి వచ్చిన వాడిని నేను. ఏంటంట? 100వ కీర్తనలాగా అనేక యాత్రల రుచి చూసి క్రీస్తు వద్దకి వచ్చా. శబరిమల అనే యాత్ర చూశాను, కన్యాకుమారి అనే యాత్ర చూశాను, తిరుపతి అనే యాత్ర చూశాను, మాచర్ల అనే యాత్ర చూశాను, అనేక యాత్రలు చూశా. కానీ ఏ యాత్రలో కూడా నాకు నెమ్మది దొరకలా, సమాధానం దొరకలా, ఆనందం దొరకలా. ఎక్కడ ఆనందం అంటే క్రీస్తు దగ్గరే ఆనందం. ఆనందయాత్ర. ఈ 100వ కీర్తన 3వ వచనం ప్రకారముగా యెహోవాయే దేవుడని రుచి చూసి తెలుసుకుని పేరు మార్చుకుని ఆయన పేరుని అనేక మందికి ప్రకటన చేస్తూ ఉన్నా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఎండ మామూలే, ఎక్కడికి వెళ్ళినా 100 రూపాయలకి 10 పదులే, కానీ 11 పదులు రావు. కానీ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వస్తే 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా దీవించే దేవుడు నా దేవుడు, నేను ప్రకటించే దేవుడు. అందుకే ఇందాక పాడాం కదా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నీ పెన్నిధి అని ఆయన సన్నిధికి వస్తే, ఆయన మనతో ఉంటే, ఆయన నూతనమైన బలాన్ని, నూతనమైన దీవెన, నూతనమైన శక్తిని అన్నీ కూడా నీకు ఆయన ప్రసాదిస్తాడు ఉచితంగా. ఈ లోకంలో నీవు ఏది కొనాలన్నా ధనము చెల్లించాలి సుమా. ఏం చెల్లించాలి? ధనం లేకుండా ఏమైనా వచ్చుద్దమ్మా? ఏమీ రాదు. కానీ ధనము లేకుండా నీకు రక్షణ వస్తుంది. 1, పరలోకం వస్తుంది. 2, 3 తండ్రితో ఉండేది వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? నిన్న ఒక సహోదరుడు అడుగుతున్నాడు, అయ్యా క్రీస్తుని వెంబడిస్తే నాకు ఏమి లాభము అన్నాడు.
ఏంటంట? ఏమి లాభము అన్నాడు. అతడు అన్యుడు, నువ్వు కొబ్బరికాయ కొట్టావు కదా, నీకేమి లాభం అన్నా. నువ్వు ఎడవెట్టి కొని దానిని కొట్టావు, ఇదేంటి దీనివల్ల లాభం అంటే, దేవుడు నన్ను దీవిస్తాడు అన్నాడు. దేనికి? కొబ్బరికాయ కొడితే. నేనన్నాను, ఆయన సన్నిధిలో ఆ దివ్యమైన మాటలు వింటే సియోనులో నుండి నిన్ను దీవిస్తాడు. నీకోసము నా కోసము ప్రాణం ఇచ్చిన వాడు, నీకోసము నా కోసము పరలోకము నుండి భూలోకానికి వచ్చినవాడు, నీకోసము నా కోసము మళ్ళీ ఎదురు చూస్తున్నాడంట. అదే లాభం, పరలోకమే లాభం, పరమ తండ్రితో ఉండటమే లాభం, నెమ్మదిగా ఉండటమే లాభం, సమాధానంగా ఉండటమే లాభం. లాభం లాభం లాభం. ఏ లాభం చూసుకుని ఆయన వచ్చాడు భూలోకాన్ని? నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను ఆ నరకము నుండి, లేక అపవాది దగ్గర నుండి, లేక ఆ ధనవంతుడి దగ్గర నుండి పాలు తేనెలు ప్రవశించే దేశంలోకి మనల్ని ప్రవేశపెట్టడానికి, ఆ బంగారపు వీధుల్లో నడిపించటానికి, దేవునికి స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అని ఆ కోట్లాది దూతలతో నీవు నేను కలిసి స్తుతించే భాగ్యాన్ని దేవుడిస్తాడు. హెబ్రీ పత్రికలోకి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హల్లెలూయా. దేవుని వాక్యము వినటం వలన నీకు మొదట విశ్వాసం కలుగుతుంది, రెండోది రక్షణ పొందాలనే ఆశ కలుగుతుంది, మూడోది నీ విశ్వాసాన్ని పొదిగించుకుని విశ్వాస పరిమాణముని పెంచుకుని పరలోకము ఎలా చేరాలి అని, దేవుని బలాన్ని ఎలా పొందుకోవాలని ఒక ఆలోచన నీకు తయారవుతుంది. హల్లెలూయా. తల్లి గర్భములో పిండము ఎలా తయారవుతుందో నీ మనసులో, నీ హృదయంలో ఒక ఆలోచన, కొత్త ఆలోచన, కొత్త భూమి, కొత్త ఆకాశము రాబోతుంది అని ఒక తలంపులతో నీవు కలిగి ఉంటావు. అది దేవుని వింటూ ఉన్నది, దేవుని కోరుకుంటూ ఉన్నది. నీవు నేను నూతన పరచబడాలని, నీవు నేను యెహోవా కోసం ఎదురు చూడాలని, నీవు నేను యెహోవాతో కలిసి ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఐగుప్తు చెరలో నుండి విడిపించినప్పుడు మోషేకి కోపం వచ్చి పలకకూడని మాట పలికినప్పుడు మోషేని కూడా పక్కన పెట్టాడు. ఎవరి కోసమో తెలుసా? తను బిడ్డల కోసం. హల్లెలూయా. ఆ బిడ్డలుగా నీవు నేను ఉండాలి అంటే ఉపవాస ప్రార్థనలో ఏకీపించాలి, ఆదివారం ఏకీపించాలి. నీ గ్రంథములో ఉన్నవన్నీ రుచి చూసి తెలుసుకుని యెహోవా బలాన్ని పొందుకోవాలి. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అందరూ కూడా ఏకీపించు.